జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు నెలల తరబడి రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే అందించి ప్రతి నెల 5వ తేదీ వరకే వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ రోజు గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం అందించారు. జాయింట్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి జిల్లా పంచాయతీ అధికారులతో మాట్లాడి పెండింగ్ జీతాలను అందించి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు యగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ గ్రామాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం గ్రామాల్లోని చెత్తా చెదారం మురికిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, అదే విధంగా గ్రామాలలో మంచినీరు, విద్యుత్ సరఫరా, బిల్లులు, పన్నుల వసూలు, ప్రభుత్వ పథకాల కార్యక్రమాల్లో అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ సేవలు అందిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది ఇప్పటికే చాలని వేతనాలతో పనిచేయడం జరుగుతుందని, ఆ వేతనాలు కూడా నెలల తరబడి పెండింగ్ లో ఉండడం వల్ల గ్రామ పంచాయతీ కార్మికులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్పులు చేసి కుటుంబాలను పోషించుకునే పరిస్థితి వచ్చిందని, జిల్లాలో ఒక్కో గ్రామంలో 3 నెలల నుండి 10 నెలల వరకు కూడా పెండింగ్ జీతాలు రావాల్సి ఉందని, ఇలా అయితే కార్మికులు ఏ రకంగా బతుకుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని, కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను అందించాలని, ప్రతి నెల 5వ తేదీ వరకే వేతనాలను ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ నాయకులు లింగంపల్లి కృష్ణవేణి, బుర్రా శ్రీనివాస్, వర్కోలు మల్లయ్య, నారాపురం నర్సయ్య, అంజయ్య, గంగరాజు, శేఖర్, అనిల్, మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న కార్మికులకు నెలల తరబడి ఒక్కో గ్రామంలో 3 నెలల నుంచి 10 నెలల వరకు కూడా పెండింగ్ వేతనాలు రావాల్సి ఉంది. మరి వారి కుటుంబాలను పోషించుకోలేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్పులు చేస్తూ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి ప్రస్తుతం గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మరి గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సినటువంటి వెంటనే పెండింగ్ వేతనాలు అందించాలని చెప్పి ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారి కావచ్చు, ఇతర అధికారులకు అందించినా కూడా ఇప్పటివరకు మరి జీతాలు రాకపోవడం వల్లనే ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి మరి పెండింగ్ వేతనాలు అందించాలని చెప్పి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే మరి జిల్లా పంచాయతీ అధికారి గారితో మాట్లాడి పెండింగ్ ఉన్న గ్రామాలలో జీతాలను వెంటనే 2-3 రోజుల్లోకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొన్ని గ్రామాలలో అయితే ఫండ్స్ లేనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. అటువంటి గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటి మరి జిల్లా కలెక్టర్ గారి ద్వారా స్పెషల్ ఫండ్స్ తెప్పించి అక్కడ కార్మికులకు జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి గత ప్రభుత్వంలో మరి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వివరించేందుకే మరి గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని ఓడగొట్టినటువంటి పరిస్థితి మనందరం చూసినాం. ప్రస్తుతం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతా ఉంది. అయినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ఇప్పటి వరకు కూడా పట్టించుకోవడం లేదు. మరి ఇప్పటికైనా వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేకుంటే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య మరియు ఇతర విభాగాల కార్మికులకు సంబంధించినటువంటి మరి పిఆర్సీ ఏరియర్స్ బకాయిలు చెల్లించాలని, పిఎఫ్ పెండింగ్ సమస్యలతో పాటు సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి ఈరోజు సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి మరి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి సిరిసిల్ల మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించి గత సంవత్సరం ప్రభుత్వం పెంచినటువంటి పిఆర్సీ బకాయిలు, 6 నెలల పిఆర్సీ బకాయిలు కార్మికులకు రావాల్సినది ఉంది. అవి చెల్లించాలని అనేక సార్లు కమిషనర్ గారి దృష్టికి, అదేవిధంగా చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇప్పటివరకు ఆ పిఆర్సీ బకాయిలు అందించడంలో నిర్లక్ష్యంగా వివరించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా 2009 నుంచి 2012 వరకు 3 సంవత్సరాల పిఎఫ్ పెండింగ్ సమస్య, కార్మికుల వ్యక్తిగత ఖాతాలలో డబ్బులు జమ కావాల్సి ఉంది. అదేవిధంగా 33 మంది కార్మికులు, 25 మంది జాతి కార్మికులకు సంబంధించినటువంటి పిఎఫ్ డబ్బులు 2 సంవత్సరాలై మరి కార్మికుల పిఎఫ్ డబ్బులను మున్సిపల్ వాడుకొని ఇప్పటివరకు కూడా వాళ్ళకు అందిస్తామని చెప్పి ఇప్పటివరకు అందించినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా గత నెలలో ప్రభుత్వం పెంచినటువంటి 1000 రూపాయల పెంచిన వేతనాన్ని కూడా అమలు చేయాలని, అదేవిధంగా మరి మున్సిపల్ కార్మికులకు ఇవ్వవలసినటువంటి సబ్బులు, నూనెలు, బట్టలు, చెప్పులు, ఇతర చీపుర్లు, సామాగ్రి అందించాలని చెప్పి డిమాండ్లతో ఈరోజు వారం రోజుల వరకు ఈ సమస్యలని పైన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, లేకుంటే మరి సమ్మెలోకి వెళ్తామని చెప్పి కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి నోటీసు ఇవ్వడం జరిగింది. మరి సిరిసిల్ల మున్సిపల్ చూసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయిలో మరి పన్ను వసూలులో అగ్రస్థానంలో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి పరిస్థితులు, కోట్లాది రూపాయల పన్ను రూపకంగా ఇక్కడ వచ్చినా కూడా మరి కార్మికులకు సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న
ఉన్నటువంటి పిఎఫ్ సమస్య కావచ్చు, ఇతర ఏరియాస్ సమస్య కావచ్చు పరిష్కరించడంలో ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా వెంటనే ఇక్కడ మున్సిపల్ కార్మికుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునే వారం రోజుల్లో పని మేము డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో మరి కార్మికులందరూ కూడా మరి విధులు బంద్ చేసి సమ్మెలోకి వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే, గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాల గురించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు డిపిఓతో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం అనేది జరిగింది. దాదాపు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 6 నెలలు, 4 నెలలు, 10 నెలల జీతాలు పెండింగ్లో పెట్టడం అనేది జరిగింది. దాదాపు సంవత్సరం నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి వినతి పత్రాలు ఇచ్చిన ఇక్కడ ఉన్న అధికారులు స్పందించడం లేదు. మొన్న కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అటు సీతక్క గారిని మంత్రులందరినీ కలవడం అనేది జరిగింది. కలిస్తే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు మాకు తెలుసు, మేము పరిష్కరిస్తామని చెప్పడం అనేది జరిగింది. అయినా ఇప్పటి వరకు దాని గురించి ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఈ కొద్ది జీతాలతోని వీళ్ళు 10 నెలలు 12 నెలలు ఆ పెండింగ్ వేతనాలు ఉంటే ఎట్లా బతుకుతారని ఇక్కడ ఉన్న అధికారులు ప్రభుత్వం ఆలోచించాలి. వెంటనే 2-3 రోజుల్లో ఈ పెండింగ్ వేతనాలు వెంటనే వేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో ఈ నెలల 5-6 రోజుల్లో పెండింగ్ వేతనాలు పడకుంటే ఖచ్చితంగా 20-25 తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఉన్నా ఎన్ని కేసులైనా భరించుకొని కలెక్టర్ ముట్టడి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడున్న ఎలక్షన్ కమిషనర్ గారు కూడా ఈ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై దృష్టి సారించాలి. తర్వాత మేము ఏం చేసినా ఎలక్షన్ కమిషనర్కు బాధ్యులని కూడా మేము సిఐటి జిల్లా కమిటీ తరఫున తెలపడం అనేది జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇక్కడున్న ఆ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, అటు పొన్నం ప్రభాకర్ గారు వెంటనే స్పందించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు 2-3 రోజుల్లో పడే విధంగా చూడాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. లేని పక్షంలో దాదాపు ఎమ్మెల్యే గారిని కూడా ఈ 2-3 రోజుల్లో కలిసే ప్రయత్నం కూడా ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ జీతాలు పడే విధంగా చూడాలని డిమాండ్ చేయడం జరుగుతుంది.